వర్క్ నేర్పిస్తారు అందరూ. ఒక్కటి నేర్చుకుంటే సరిపోదు. క్లయింట్ తో కమ్యూనికేషన్ సరిగా లేకపోతే మనం ఎంత వర్క్ చేసినా కూడా అది సరిగా ఉండదు. చాలా మంది నేర్పించారు, నాకు తెలిసి నేను చూసాను. అయితే చాలా ఈజీగా మీరు నేర్పించారు. అంటే ఆ కమ్యూనికేషన్ సరిగా లేకపోతే మనం ఎంత వర్క్ చేసినా వేస్ట్ అయిపోతుంది. వచ్చిన 2 days అయితే నేను మా మమ్మీ కాల్ చేసి నేను నేర్చుకోలేకపోతున్నా, నేను వచ్చేస్తాను అని చాలా నేర్చుకున్నాను సార్. నాకు శారీ పట్టుకోవడం కూడా రాదు సార్. మేకప్ బ్రష్ కానీ ఏది ఐడియా లేదు సార్. అసలు వీళ్ళందరి సపోర్ట్ మీ అందరి ద్వారా నేను నేర్చుకున్నాను. నాకంటే మిమ్మల్ని బాగా నమ్మాను సార్. వెళ్ళే వరకు ఖచ్చితంగా నేర్పిస్తారని నమ్మకం ఉంది. అంటే మీ దగ్గరే నేర్చుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. మేకప్ చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్. మా వారన్నారు అంత దూరం వెళ్ళి నువ్వు చేయగలవా ఉంటావు అంటే సార్ అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్రామిస్ గా చెప్తున్నాను, మీరు ఎంత సిల్లీ క్వశ్చన్స్ అడిగినా సరే ఓపికగా సమాధానం చెప్తారు. ఆ ఓపిక మాకు కూడా ఉండదు. అయితే ఫస్ట్ లో ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. మన వరలక్ష్మి రథం హాలిడేస్ మీరు ఈ రోడ్లు ఇవే గుర్తొస్తాయి. బ్రష్లు పట్టుకోవడం కూడా రాదు. మేకప్ అంటే ఇంతేనే మనకి. ఇక్కడికి వచ్చినాక మాకు 0. 20 years చేసిన వాళ్ళు కానీ 10 years చేసిన వాళ్ళు కానీ అందరు ఇక్కడ సమానం చేశారు. చాలా హ్యాపీ సార్. మీరు ఒక బ్రదర్ లాగా మాకు అనిపిస్తే ఇంకా హైదరాబాద్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు ఎవరున్నా మీరే ఫస్ట్, మీ దగ్గరికి వస్తాం. బేసిక్ పునాది ఏదైతే ఉంటుందో మేకప్, దిస్ ఇస్ ద బెస్ట్ అకాడమీ టు కమ్ త్రూ దిస్. మేకప్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ కి నేను నేర్చుకుంది ఏంటంటే వర్క్ ఈజ్ నాట్ ఏ 50% or 40%. 60% is the patient. Who wants to try the beginning as a makeup artist, this is the best platform and academy for this.